నిఘా 2TV న్యూస్ నిజం కోసం మా నిఘా. నిఘా 2 బులెటిన్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. అంగన్వాడీల సమస్యల పరిష్కారం కోసం గలమెత్తిన నాయకులపై అర్ధరాత్రి పోలీసుల ప్రతాపం. జమ్మలమడుగు నుంచి ఒక విశేష వార్త. అలగనాథ స్వామి హనుమంత వాహన సేవ. రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా స్థానిక పోలీస్ స్టేషన్లో ఆటో డ్రైవర్లకు భద్రతా నియమాలు. అంగన్వాడీల సమస్యల పరిష్కారం కోసం గలమెత్తిన నాయకులపై అర్ధరాత్రి పోలీసులు ప్రతాపం రాష్ట్ర వ్యాప్తంగా ఉద్రిక్తతకు దారితీసింది. విజయవాడ ధర్నాకు వెళ్లకుండా సిఐటియు నాయకులను అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ అనంతపురం జిల్లా పెద్ద వడుగూరు మండల కేంద్రంలో సిపిఎం మరియు అంగన్వాడీ కార్యకర్తలు కదం తొక్కారు. ప్రభుత్వ తీరుపై నిప్పులు చెరిగారు. విజయవాడలో శాంతియుతంగా ధర్నా నిర్వహించేందుకు వెళ్తున్న సిఐటియు నాయకులను రాత్రి 12 గంటల సమయంలో పోలీసులు అదుపులోకి తీసుకోవడాన్ని నాయకులు తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపే హక్కును ప్రభుత్వం కాలరాస్తోందని మండిపడ్డారు. అరెస్ట్ అయిన వారిని వెంటనే విడుదల చేయాలని మరియు అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని ఈ సందర్భంగా వారు తెలిపారు. పోలీసు నిర్బంధాలతో ఉద్యమాలను ఆపలేరని హెచ్చరించారు. ఈ ఆందోళన కార్యక్రమంలో సిపిఎం నాయకులు దస్తగిరి, జేవీవి నాయకులు నారాయణ స్వామి తమ మద్దతు తెలిపారు. అంగన్వాడీ కార్యకర్తలు నాగారాణి, ఉమాదేవి, రమ, హేమ, సుజాత తదితరులు పెద్ద ఎత్తున పాల్గొని ప్రభుత్వంకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అక్రమ అరెస్టులు ఆపకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు ఉధృతం చేస్తామని పేర్కొన్నారు. అణిచివేత ధోరణిని వీడి అంగన్వాడీల సమస్యలపై ప్రభుత్వం దృష్టి సారించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి 40 రోజులు సమ్మె చేస్తే చంద్రబాబు వచ్చిన తర్వాత నేను మీ సమస్యలు పరిష్కరిస్తానని చెప్పేసి మీకు కనీస వేతనం కూడా 26,000 రూపాయలు ఇస్తానని చెప్పడం జరిగింది. ఆ సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి ఈరోజు విజయవాడలో ధర్నా చేస్తా అంటే అర్ధరాత్రి సమయంలో ఆడపిల్లలను అనుకోకుండా అరెస్ట్ చేయడం జరిగింది. ఈ అరెస్ట్ని మేము అక్రమంగా ఖండిస్తున్నాం, సిఐటిగా ఖండిస్తున్నాం. మీరు చెప్పిన వేతనాలు ఇవ్వండి. కనీసం సుప్రీంకోర్టు గురించి చెప్పింది ఈరోజు వాళ్ళు బ్రతకడానికి ఒక కుటుంబం బ్రతకడానికి 26,000 రూపాయలు అవుతుందని చెప్తున్నారు. ఇంతవరకు కూడా ఏ ప్రభుత్వాలు కూడా ఇవ్వడం లేదు. వీళ్ళని పట్టించుకొని వీళ్ళ సమస్యలు పరిష్కరించేంత వరకు పోరాడదామని చెప్పేసి సిఐటిగా తెలియజేస్తున్నాం. హెల్పర్స్ యూనియన్ సెక్టార్ లీడర్ని నేను. ఇక్కడ మాకు మా విజయవాడలో మహాధర్నాలో అరెస్టు చేసిన మా లీడర్లందరినీ వెంటనే వాళ్ళని వదిలేయాలి. ఈ అక్రమ అరెస్టులను మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. మాకు చాలా బాధాకరంగా ఉంది. వేతనాలు అడిగితే అరెస్టులా, ఇది చాలా బాధాకరమైన విషయము. మీరు ఇంతకుముందు మాకు చేశారు, లేదని అనట్లేదు. ఇప్పుడు కూడా మీరు మాకు జీతాలు పెంచాలనే ఉద్దేశంతోనే మేము ఇవన్నీ చేస్తున్నాము. కనీసము తెలంగాణతో పాటన్నా ఇస్తాము అన్న మాట అన్నా నిలబెట్టుకోండి. ఆయన చెప్పిన ఆయన నిలబెట్టుకోలేదు. కనీసం మీరన్నా చేయాలి కదా. వాళ్ళు అలా చేశారని మీరు అలా చేస్తే వాళ్ళకు మీకు తేడా ఉండాలి కదా. కనీస వేతనం అనేది మీకు తెలుసు. 10,000 రూపాయలు మీ ఒక్కరోజు ఖర్చు. అట్లాంటిది మేము నెలంతా ఎలా గడుపుతున్నాం? పిల్లలకి మేము గ్యాసులు మేమే తెచ్చుకొని వంట సామగ్రి తెచ్చుకొని అని మీరు ఇచ్చేది దాలు, ఆయిల్, రైస్. మిగతావన్నీ మేము ప్రతి నెల పెట్టుబడి పెట్టాలి. వచ్చిన 10,000లో పెట్టుబడి పెట్టాలన్నా, ఇంట్లో సంసారం చూసుకోవాలన్నా, పిల్లల ఫీజులు కట్టాలా, పాలు, పెరుగు ఎన్ని ఉన్నాయి. మీకు తెలియనివి కాదు ఈ కష్టాలు. అందరూ కష్టాలు తెలుసుకొని ముందుకు వచ్చిన వారే. మా కష్టాలు కూడా ఆడపిల్లలు మేము. కనీసం మమ్మల్ని రోడ్డు మీదకి రాకుండా దయచేసి ఈ అరెస్టులు చేయకోకుండా ఏదన్నా కానీ పరిష్కార మార్గం చూపించగలరు. వేసవి కాలం వస్తే మాకు సెలవులు ఉండవు. కనీసము 30 రోజులు సెలవు ఇవ్వాలని చెప్పేసి ప్రతి సంవత్సరం అడుగుతున్నాం. ఇప్పుడన్నా చేయండి. మా కష్టాలను తెలుసుకొని మా సమస్యలన్నీ పరిష్కరించండి. దీనికోసమే మేము ఇన్ని పోరాటాలు చేస్తున్నాము. మేమేమి ఎవరిని ఆస్తులు అడగట్లేదు, ఏమీ అడగట్లేదు. గొంతెమ్మ కోరికలు అస్సలు కానే కావు. కనీస వేతనము, కనీస శ్రమకు తగ్గ వేతనం. కానీ మేము ఉదయం 9 నుంచి 4 వరకు అని మీరు అంటున్నారు. కానీ 8 గంటలప్పుడు ఒక ప్రెగ్నెన్సీ వస్తే ఆమెతో మాట్లాడాల్సిందే. ఆమెకు చేయాల్సిన ఏదైనా సలహాలు కానీ ఇవ్వాలి. వాళ్ళని హాస్పిటల్ చేర్చాలి. అవసరమైతే ఎవరు లేని పిల్లలు అయితే మేము గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకుపోయి చేర్చే పరిస్థితి కూడా ఉంటుంది. కాబట్టి మమ్మల్ని అర్థం చేసుకొని మాకు 26,000 జీతం ఇవ్వాలని ఈ సందర్భంగా నేను వినవించుకుంటున్నా. థ్యాంక్ యూ. జమ్మలమడుగు నుంచి ఒక విశేష వార్త. సేవలో 12 ఏళ్లు వేలాది మందికి అండగా
మై ఐ హెల్ప్ యూ ఫౌండేషన్ సమాజంలో అణగారిన వర్గాల అభివృద్ధి కోసం ఆపదలో ఉన్న వారికి అండగా నిలవడమే పరమావధిగా ప్రారంభమైన మై ఐ హెల్ప్ యూ ఫౌండేషన్ నేటితో సరిగ్గా 12 ఏళ్లు పూర్తి చేసుకుంది. మార్చి 3, 2014న ఒక చిన్న ఆలోచనతో అంకురార్పణ నేడు మార్చి 3, 2026 నేటికి 12 సంవత్సరాలు నిరంతర సేవా యజ్ఞం. వెనుకబడిన వర్గాలకు చేయూతనివ్వడం మరియు పేదల జీవితాల్లో వెలుగులు నింపడం నాడు ఒక అడుగు నేడు మహావృక్షం. ఈ సందర్భంగా ఫౌండేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ భావోద్వేగానికి లోనయ్యారు. 2014లో మేము వేసిన ఒక చిన్న అడుగు నేడు వేలాది మందికి నీడనిచ్చే మహావృక్షంగా మారడం మాకెంతో గర్వంగా ఉంది. ఈ సుదీర్ఘ ప్రయాణంలో మాకు వెన్నుదన్నుగా నిలిచిన దాతలకు, అహర్నిశలు కష్టపడిన వాలంటీర్లకు మరియు మా శ్రేయోభిలాషులకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము అని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని వినూత్న సేవా కార్యక్రమాలతో సమాజంలోని ప్రతి పేదవాడికి అండగా ఉంటామని వారు ఆకాంక్షించారు. కేవలం మాటలతో కాకుండా చేతులతో సేవ చేస్తూ 12 ఏళ్లుగా అప్రతిహాతంగా కొనసాగుతున్న మే ఐ హెల్ప్ యూ ఫౌండేషన్ మరిన్ని విజయాలు అందుకోవాలని నిఘా 2 టీవీ కోరుకుంటోంది. నమస్తే, నేను మీ మే ఐ హెల్ప్ యూ ఫౌండేషన్ ఫౌండర్ అయిన లక్ష్మణ్ను. నేను మా సంస్థ 3/3/2014లో స్థాపించబడినది. మేము చేస్తున్న సేవా కార్యక్రమాలు అయితేనే ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ 2014 నుండి 2026 సంవత్సరం వరకు 11 సంవత్సరాలు పూర్తి చేసుకుని 12వ సంవత్సరంలో అడుగుపెట్టిన సందర్భంగా అటు ప్రెస్ మీడియా వాళ్ళకి, విలేకరులకి, పోలీస్ శాఖ వారికి, మా మే ఐ హెల్ప్ యూ ఫౌండేషన్ సంస్థ సభ్యులకి అందరికీ నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మా సంస్థ యందు చేస్తున్న సేవలు ప్రతి ఒక్కరికి, మీడియా వారికి అయితేనేమి, పోలీస్ శాఖ వారికి అయితేనేమి అందరికీ నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ లక్ష్మణ్, మే ఐ హెల్ప్ యూ ఫౌండేషన్. గూడూరు పట్టణంలోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ అలగనాథ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం హనుమంత వాహన గ్రామోత్సవం నిర్వహించారు. ఉభయదాతలుగా సానా నాగేశ్వరరావు, పద్మావతి గార్లు, అబ్బా పార్వతి కుమారుడు ప్రశాంత్, సుమా గార్లు, సానా రాఘురామయ్య జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
ప్రమాదాల నివారణలో భాగంగా స్థానిక పోలీస్ స్టేషన్లో ఆటో డ్రైవర్లకు రోడ్డు భద్రతా అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సిఐ డి వెంకటేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కార్యక్రమంలో ఎస్ఐ రమేష్ బాబు సహా పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిఐ డి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఇటీవలి కాలంలో అతివేగం, నిర్లక్ష్య డ్రైవింగ్, మద్యం సేవించి వాహనాలు నడపడం వంటి కారణాలతో ప్రమాదాలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. వేగం కన్నా ప్రాణం మిన్న, ఒక క్షణిక నిర్లక్ష్యం జీవితాంతం పశ్చాత్తాపానికి దారితీస్తుందని హెచ్చరించారు. వాహనదారులు తప్పనిసరిగా చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్, వాహన రిజిస్ట్రేషన్ పత్రాలు, బీమా వంటి అన్ని పత్రాలు కలిగి ఉండాలని సూచించారు. పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించడం చట్టవిరుద్ధమని, అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. మద్యం సేవించి వాహనం నడిపితే చట్టపరమైన చర్యలతో పాటు డ్రైవింగ్ లైసెన్స్ రద్దు వంటి కఠిన నిర్ణయాలు తీసుకుంటామని తెలిపారు. ప్రాణాలు కోల్పోతే కుటుంబాలు చిన్నాభిన్నం అవుతాయని, పిల్లలు అనాథలవుతారని భావోద్వేగంగా పేర్కొన్నారు. ప్రతి డ్రైవర్ ట్రాఫిక్ నియమాలను ఖచ్చితంగా పాటించాలని, రోడ్డు మీద వాహనం నడిపేటప్పుడు పూర్తి అప్రమత్తతో ఉండాలని సూచించారు. హెల్మెట్, సీట్ బెల్ట్ వినియోగం తప్పనిసరి అని తెలిపారు. కార్యక్రమం చివర్లో డ్రైవర్లు రోడ్డు భద్రత నియమాలను పాటిస్తామని ప్రతిజ్ఞ చేశారు. పోలీసులు ఇటువంటి అవగాహన కార్యక్రమాలను తరచూ నిర్వహిస్తామని తెలిపారు. ఆటో వెహికల్స్ పైన ఆటలా దయచేసి గమనించండి. మళ్ళా మమ్మల్ని మీరు మా మీద ఎవరి మీద బాధపడినా, ఏ రకమైన ఒత్తిడి తెచ్చినా ఎవరిని ఉపేక్షించరు. అందరిపైన కూడా చర్యలు ఉంటాయి. మీకు పోలీస్ స్టాఫ్ ఎటువంటి ఇబ్బంది పెట్టరు. ఎప్పుడు మీరు చట్టపరంగా రూల్స్తో పోతే మిమ్మల్ని ఎవరు ఇబ్బంది పెట్టరు. మీరు రూల్స్ ధిక్కరించి మా ఇష్టం వచ్చినట్టు చేస్తాం అనే ద్వారం ఉంటే మాత్రం దానికి పనిష్ చేయాల్సి వస్తుంది. దానికి 10 ఏళ్ళ శిక్ష ఉంది. ఆ సెక్షన్కి పోతే బయట కూడా రాదు అని చెప్తున్నాను. దయచేసి అంతవరకు తెచ్చుకోవద్దండి. స్పీడ్ కూడా చూసుకొని వెళ్ళండి. అంత ఓవర్ స్పీడ్ పోయి మనకు ఆటో 3 గంటల బండి, అది ఎక్కడైనా మీకు అంత ఓవర్ స్పీడ్ పోయేదానికి అది కోఆపరేట్ చేసే బండి కాదు ఆటో. మీరు బ్రేక్ వేస్తే పక్కకి వెళ్ళిపోతుంది. 3 వీల్స్ కదా, ఎట్లా ఉంటుంది చెప్పండి కంట్రోల్. చూడండి, అంత ఓవర్ స్పీడ్ కూడా అవసరం లేదు. మీరు ఎక్కడ తిరిగేదంతా టౌన్ చిన్న డిస్టెన్స్లే కదా. తర్వాత అస్తవ్యస్తంగా పెడతారు పార్కింగ్. టౌన్లో ఎక్కడ పడితే అక్కడ రోడ్డు మీద పడేసేది, పోయేది, మీ సొంత పనులు చూసుకునేది. అంత పెద్ద రోడ్డు, 80 అడుగుల రోడ్డు కూడా సరిపోవడంలే. మన ఏం ట్రాఫిక్ ఉందండి, హైవేలో వెళ్తుంది. అయినా కానీ ఎప్పుడు జామ్ అవుతుంది అక్కడ సత్రం దగ్గర. రోడ్ల మీద పెట్టేసి పోతారు. ఇదైతే కరెక్ట్ కాదు. రోడ్ ట్రాఫిక్ పని చాలా 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 సీరియస్గా ఉంది. ఆ సీరియస్నెస్ వల్ల లాస్ అయ్యేది మీరే. ఫైన్లు ఉంటాయి, జైలుకు పోవాల్సి వస్తుంది, ఇబ్బంది పడతారు. ఆ రకమైన పరిస్థితులు తెచ్చుకోవద్దండి. మంచిగా మెలగండి. మీరు ఒకవేళ ఓనర్లు అయితే డ్రైవర్లకు చెప్పండి, ఎవరికైనా బండి ఇస్తే జాగ్రత్తగా మెలిగి ఎవరికి హాని కలగకూడదు, మీరు ఇబ్బంది పడకూడదు. అందరూ మంచిగా ఉండి మంచి వాతావరణంలో జరిగి ఎక్కడ కూడా మనకి చెడ్డ పేరు తీసుకురాకుండా, ఎక్కడ కూడా ఎటువంటి ప్రమాదం జరగకుండా, నా వల్ల ఒక ప్రమాదం జరగకూడదు అనేది అందరూ కూడా ఒక కృతనిశ్చయంతో డ్రైవింగ్ చేసి అందరూ పోలీసుకు సహకరించాలని, మీకు మీ కుటుంబాలకు మీరు భద్రత కల్పించుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరైనా మాట్లాడే వాళ్ళంటే వచ్చి మాట్లాడండి. మీరు ఎవరైనా విలేకరులు ఎవరైనా ఏమైనా సజెషన్స్ ఇస్తే ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ ఉన్నాయి, చాలా 100 కెమెరాస్ ఉన్నాయి. ఇంకా కూడా ఇప్పుడు మున్సిపల్ కమిషనర్ గారు చొరవతో కొన్ని సీసీ కెమెరాలు పెట్టిస్తున్నాము. ఆల్రెడీ కంట్రోల్ రూమ్ కూడా ఉంది. మీరు ఫస్ట్ రూమ్ అంతా సీసీ కెమెరాలకి సెపరేట్ డిజిటల్ రూమ్ కింద పెట్టినాం. నిజమే అది. డోన్లో కూడా మీరు ఒక్కసారి డోన్లో చాలా పెద్ద ఎత్తున చేసినారు. నీవు పోతుంటే నీ నెంబర్ కూడా అక్కడ వస్తుంటుంది, డిస్ప్లే అయితే ఉంటుంది. అంత పెద్ద కెమెరాలు ఒక్కొక్కటి 60,000 కెమెరాలు పెట్టినారు. అక్కడ ఒక కెమెరానే 60,000. నెంబర్ రీడింగ్ కెమెరాలు మన దగ్గర కూడా చాలా కెమెరాలు ఉన్నాయి, ఎక్స్ట్రా పెట్టిస్తున్నాము. డోన్లో ఇప్పుడు ఏం చేసినారంటే 3 షిఫ్ట్లో 3 కానిస్టేబుల్ పెట్టినారు. వాడికి ఏం పని ఉండదు, కెమెరాలు చూసుకుంటూ ఉండాలా. ఎక్కడైనా రాంగ్ రూట్ వస్తే ఆడ బ్లూ గోల్డ్ సెట్లో చెప్తాడు, వాడు పోయి పట్టుకొని వచ్చి స్టేషన్లో పెడతారు. మనకు కూడా మ్యాన్ ప్యాక్స్ కూడా తీసుకుంటున్నాము. మనకు కూడా ఎక్కడ టీమ్స్ పెట్టి ఎవరైనా కానీ మీ నిర్లక్ష్యం ఉంటే మాత్రం కెమెరాలు చూసి ఫైన్ వేయడం జరుగుతుంది. ఎవరు చూడటం లేదు కదా,
ఏదో చేసేద్దామని అనుకోవద్దండి దయచేసి. ఎవరు బాధ్యత వాంది, ఎవరు రెస్పాన్సిబిలిటీ వాంది, ఎవరో చెప్పాలా మనకి? ఎవరైనా చెప్పాలా? అందరూ తెలివైన వాళ్ళమే కదా, అందరూ బతుకు తెరువు కోసమే కదా చేసేది. మీకేం విపరీతమైన ఆస్తులు ఉండి అదేం లేవు కదా. అవేముంటే ఆటో డ్రైవర్గా చేయరు కదా. ఆటో డ్రైవర్ ఎందుకు పని చేస్తారు? అనవసరంగా ఇబ్బంది పడొద్దండి. ఇది మాత్రం ఖచ్చితంగా ఈ కెమెరాలు చూసి కూడా మీ నెంబర్ కనుక్కొని మీ పైన అయితే యాక్షన్ ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా అందరూ ప్రతిజ్ఞ చేసుకోండి, అందరూ ప్రెస్టేజియస్గా తీసుకోండి. బేతంచెర్ల పట్టణంలో కానీ మండలంలో కానీ ఎక్కడ కూడా ఒక్క యాక్సిడెంట్ కూడా జరగకుండా ఈ సంవత్సరాన్ని మా తరపున ఒక యాక్సిడెంట్ కూడా జరగకుండా మేము నడిపిస్తామని చెప్పి అందరూ కూడా మనస్ఫూర్తిగా గట్టిగా అనుకొని దాన్ని పాటించండి దయచేసి. అంతా మీ విలువైన సమయాన్ని వెచ్చించి అందరూ ఇక్కడికి వచ్చినందుకు థ్యాంక్ యూ. అవునా? మేము చెప్పే సూచనలు పాటిస్తే బాగుపడేది మీరు, మీ కుటుంబమే. ఎవరిని ఇబ్బంది పెట్టాలనేది లేదు. కథక వైఖరిగా చూసి చూడనట్టు ఎవరో చెప్తే వదిలిపెట్టేసే పరిస్థితి కూడా లేదు. చాలా సీరియస్ ఉంది. ఆ సీరియస్నెస్ని పాటించండి. మీరు ఆటో స్టార్ట్ చేస్తేనే మా సీ ఇట్లా చెప్పినాడు అనేది గుర్తుపెట్టుకొని జాగ్రత్తగా నెమ్మదిగా, దానివల్ల మీకేం కాకుండా ఎదురుగా రోడ్డు మీద పోయేవాడికి ఏం కాకుండా మీ కుటుంబాన్ని మీరే కాపాడుకోవాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం. ఇక్కడ వచ్చి డ్రైవర్లు ఏదో సాఫ్ట్గా చెప్పినాలే, సార్ మనకు టీ రాపి బిస్కెట్ ఇచ్చినాలే అన్నంత సాఫ్ట్ కాదు. మీరు ఒకటి గమనించాలా, విలువ ఇచ్చినాడంటే విలువ తీసుకోవాలంటే బాగుంటుంది. ఆయన అయినా మన రంగంలో దిగినాడంటే మన రోజువారి కూలి బ్రతుకు ఒక్కసారి పెన్ను పేపర్ పెట్టాలంటే మన బతుకులు ఏవైతాయో ఒకసారి ఆలోచించాలి. వారం 10 రోజులు వెళ్ళాల. డ్రైవింగ్ చేసేటప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్ ఎక్కువైంది. విలేకరులు చెప్పినట్టు ఇప్పుడు ఇందాక గౌడ్ సార్ కటింగులు చేయడం, స్కూల్ పిల్లలు ఎక్కించుకొని దిగడము, కటింగులు చేసుకుంటూ టౌన్లో ఎట్లంటే తిరగబడి ఫోన్ డ్రైవింగ్, సెల్ ఫోన్ మాట్లాడుతున్నారు ఎక్కువ స్కూల్ పిల్లలు ఎక్కించుకొని. ఎందుకంటే స్కూల్ పిల్లల విషయం దండిగా ఉంటారు ఆటోలో, మన ఆటోలలో. దానిపైన కొద్దిగా మన డ్రైవర్లు కూడా నిదానంగా చూసి చేసుకుంటే మనం బాగుపడతాం. పోలీసు వాళ్ళు మన పైన చర్య తీసుకున్నారంటే మనం బతుకుడు మీద ఒకటి చేస్తాం, ప్రాణాలు కాపాడే వాళ్ళం అవుతాం కదా. గమనించండి అదంతా. తర్వాత సెల్ ఫోన్ నడుపుకుంటా డ్రైవింగ్ చేయడం ఒకటి మధ్యలో గుర్తు చేసినాడు, నాకు గుర్తురాదు. అదొకటి, అది కూడా వెరీ డేంజర్. మనం నిర్లక్ష్యంగా ఏదో మూడులో మనం మాట్లాడకుండా పోతే యాక్సిడెంట్ జరిగితే ఎవరు రెస్పాన్సిబిలిటీ, అదొకటి గమనించండి. ఇంకెవరైనా మాట్లాడాలంటే వచ్చి మాట్లాడండి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అంగన్వాడీల సమస్యల పరిష్కారం కోసం గలమెత్తిన నాయకులపై అర్ధరాత్రి పోలీసుల ప్రతాపం. జమ్మలమడుగు నుంచి ఒక విశేష వార్త. అలగనాథ స్వామి హనుమంత వాహన సేవ. రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా స్థానిక పోలీస్ స్టేషన్లో ఆటో డ్రైవర్లకు భద్రతా నియమాలు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నిఘా 2 న్యూస్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.